హాయ్ హాయ్ అందరికి హాయ్. స్టోరీ ఇలా వెళ్ళింది, లేదు అలా వెళ్ళింది, లేదు ఆ హీరో చేస్తున్నారు, లేదు ఈ హీరో చేస్తున్నారు, అదిగో అప్డేటు, ఇదిగో అప్డేటు, ఈ డేట్ అప్డేటు కాదు, ఈ డేట్ అప్డేటు అని ఎన్ని రకాలుగా వినపడతా ఉండేదంటే అన్ని రకాలుగా అయితే వినపడతా ఉండేది. ఎట్టకేలకు వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. గాడ్ ఆఫ్ వార్ మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది కానీ టైటిల్ ఇదో కాదో నాకైతే తెలియదు. మామూలుగా ముందు నుంచి అయితే మనకైతే వినపడతా ఉండేది కదా, అదే నేనైతే చెప్తున్నా. టైటిల్ అయితే మనకైతే తెలీదు. వాళ్ళైతే అనౌన్స్మెంట్ కి ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయితే చేసిండ్రు. నేనైతే నిన్నటి నుంచి ఏదైనా ఒక చిన్న టీజర్ ఏమన్నా వస్తుందేమో అని అయితే అనుకొని అయితే ఉన్నా. కనీసం టీజర్ లేకపోయినా కానీ టైటిల్ అన్న అనౌన్స్ చేస్తారని నేనైతే అనుకొని ఉన్నా. కానీ టైటిల్ ఏం అనౌన్స్ అయితే చేయాలి, అలాగని టీజర్ కూడా అలా ఒక పోస్టర్ మాత్రమే వాళ్ళైతే దించిండ్రు. వాళ్ళు దించిన ఈ పోస్టర్ చూస్తా ఉంటేనే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. అలా అయితే ఉంది పోస్టర్ అయితే. పోస్టర్ మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఒక పెద్ద యుద్ధాన్ని వీళ్ళైతే ఒక ఫోటోలోనే అయితే చూపించేశారు. ఆ మనుషులు గాని, ఆ గుడ్లు కాలటం గాని, ఆ ఆయుధం గాని అంతా చాలా బాగా అయితే ఉంది పోస్టర్ లో అయితే. అదిరిపోయిందనే చెప్తాను నేనైతే. మామూలుగా మూవీ అనౌన్స్మెంట్ కాకముందు నుంచి, ఎవరికి ఇంకా ఫిక్స్ కాకముందు నుంచే ఈ స్టోరీ మీద, ఈ మూవీ మీద భారీగా అంచనాలు అనేది అయితే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఫిక్స్ అయ్యింది, మనకైతే అనౌన్స్మెంట్ కూడా అయితే వచ్చేసింది. ఇంకా భారీగా అంచనాలు అనేది అయితే పెరిగిపోతాయి. కానీ ఇది షూటింగ్ స్టార్ట్ అయ్యేదానికి ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. పనివ్వండి, ఏం కాదు. అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది, ఇది చాలు. వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ షూటింగ్ అంతా జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ మనం అయితే మాట్లాడుతూ ఉందాం. మీకు ఆ పోస్టర్ ఎలా అనిపించింది అదైతే కామెంట్ అయితే చేసేయండి. అలాగే పోతా పోతా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి ఆ గంటనైతే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ దగ్గరికి వెంటనే చేరుకుంటుంది. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.